ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ధ్యానరత్న ధ్యాన గాన తుంబర డాక్టర్ పిప్పళ్ళ ప్రసాదరావు గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ శక్తిమేవ జైతే. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ జూమ్ సెక్షన్ ని ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు. నేను ఒక 40 సంవత్సరాల నుంచి షిరిడి సాయిబాబా వారి భజనలు చేస్తున్నాను. 23 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ యొక్క సాంగత్యంలో, సజ్జన సాంగత్యంలో తరిస్తూ, నాకు చేతనైనటువంటి నా సంగీతంతో పాటలు పాడుతూ, ధ్యానాన్ని, ముఖ్యంగా శాకాహారం యొక్క ప్రచారాన్ని నిర్వర్తిస్తూ, ఈరోజు నేను ఇన్ని సంవత్సరాలుగా చేసినటువంటి నా కార్యక్రమాల ఫలితం మీ అందరితో మాట్లాడడమే ఈ జూమ్లో అనే ఒక చక్కని భావనతో సత్యమేవ జయతే అని చక్కగా మనం ఈరోజు కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టుకున్నాం. ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకునే ముందు, పత్రి మహారాజ్ మొట్టమొదట ఏ మాటతో ధ్యాన ప్రచారం ప్రారంభించారో క్షుణ్ణంగా ఆయన చెప్పినటువంటి మాటలు మీ చెవిలో ఉంచుతాను. ఎందుకంటే నేను 23 సంవత్సరాలు ప్రతి నెల, ఆయన ఇండియాలో లేకపోతే తప్ప, ఇండియాలో ఉంటే ప్రతి నెల 4 నుంచి 5 రోజులు ఆయన కారులో నేను కానీ, నా కారులో ఆయన కానీ ఉంటూ, ఆయన ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఆ ప్రోగ్రాం ముందు ఒక 1 అవర్ నాది మ్యూజిక్ మెడిటేషన్ పెట్టిన తర్వాత గురువుగారు వస్తే నేను ఆయనకి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తూ, ప్రోగ్రామ్స్ కొన్ని వందల ప్రోగ్రాంలు చేస్తూ ఉండగా, కారులో వెళ్ళేటప్పుడు కొన్ని పర్సనల్ విషయాలకి చక్కగా ఆయన సమాధానం ఇచ్చేవారు. అలాగే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన ఒకే విషయాన్ని ఒక స్టేజ్ మీద ఒకలాగా, ఒక స్టేజ్ మీద ఒకలాగా చెప్పేవారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఆయన ఆ కాన్సెప్ట్ని చెప్పేవారు. అందులో నేను ఒక రోజున అడిగాను, సార్ మీరు ఈ ధ్యాన ప్రచారం మొట్టమొదట ఏ మాటతో ప్రారంభించారు అని అడిగితే, గురుగారు చెప్పినటువంటి మాట ఒకే ఒక్క మాట, నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అని చెప్పారు. ఇప్పట్లా నేను ఈ మాటతోటే నా ఆధ్యాత్మిక ప్రయాణం, పిఎస్ఎస్ఎం ప్రణాళిక ప్రారంభమైంది అన్నారు. సార్ మీరు ధ్యానం కదా చెప్పేది అందరికీ అంటే, ఆ ధ్యానం చెప్పడానికి మొట్టమొదట నేను వినియోగించుకున్నటువంటి ఆయుధం నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అని చెప్పారు సార్. అది మనం ఎన్నోసార్లు పత్రి గారి స్పీచెస్లో, లైవ్లో ఆ మాట మనం ఎన్నోసార్లు విన్నాం, మనం ఎంతో మందికి చెప్తున్నాం. కానీ దాని మీద అవగాహన ఉంటే ఆధ్యాత్మికతలో 90% మనకి అర్థమైపోతుంది. 90%, మిగతా 10%మే సాధన. ఆయన ఒక్క నోటిని జయించమంటున్నారు. ఆయన ఒక్క నోటిని జయిస్తే మన జీవితం అంతా కూడా సవ్యంగా ఉంటుందని ఆ మాటతోటే స్టార్ట్ చేశాను నేను పిప్పళ్ళ. నాకు అదే పెద్ద ఆయుధమైంది అన్నారు. మనందరికి తెలిసి ఆయన ఆయుధం ఏంటంటే, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్.
ఆయన అందరికీ చెప్పేది ఇదే. నో కంప్లెయింట్, నో జడ్జిమెంట్. ఎందుకంటే మనిషి ఎక్కడ ఇరుక్కుంటాడంటే ఎవరన్నా చెప్పుడు మాటలు వింటేనే ఇరుక్కుంటాడు. లేదా చెప్పుడు మాటలు అంటేనే ఇరుక్కుంటాడు. గురువుగారు ఫస్టు దాని మీద దృష్టి పెట్టారు. అందుకని ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్లి, సార్ వాళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా అంటే ఎవరైతే కంప్లెయింట్ చేస్తున్నారో ముందు వాడినే కొట్టేవారు. అలా నేను కూడా దెబ్బలు తిన్నాను. ఎందుకంటే నేను తెలియక సార్ ఆళ్ళలాగా, వీళ్ళిలాగా అని చెప్తే, "ఒరేయ్ బోడి వెధవా! వాళ్ళ గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావురా? వాళ్ళ ప్రణాళిక వాళ్ళకుంది. నీ ప్రణాళిక ఏంటో నువ్వు చూసుకోరా వెధవా" అని తిట్టేవారాయన. అంత సీరియస్‌గా చెప్పేవారాయన. నేను ఆ మాటతో స్టార్ట్ చేసిన వల్లనే నా దగ్గరికి ఎవరు కంప్లెయింట్లు ఇవ్వరు. లేతే వీళ్ళు చెప్పిన సోదంతా వినడానికి నాకు టైం సరిపోయేది కాదు. ఇన్ని లక్షల మందికి. అయినా కొన్ని సందర్భాల్లో వినక తప్పట్లేదు. ఎందుకంటే అవతల వాళ్ళు మనకి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి అవసరం అవుతారేమో అని కొన్ని అపస్వరాలు వినపడుతున్నా సరే, నేను తట్టుకొని అయి వినవలసొస్తుంది. కానీ నా ప్రయాణంలో మొట్టమొదటి మాట నోటిలోని మాట నుదుటి మీద వ్రాతాను. నేను ప్రయాణంలో చేయగా అర్థమైందేంటంటే, ఈ మాట గురువుగారే చెప్పారా? లేతే ఇంతకు ముందు ఎవరన్నా చెప్పారా అంటే, ప్రతి యోగి చెప్పాడు. మన తాత ముత్తాతలందరూ చెప్పారు. కానీ మనం బుర్ర పెట్టలేదు దాని మీద. మనం దృష్టి పెట్టలా. మన తాత ముత్తాతలు ఏం చెప్పారు? మన పూర్వీకులు, "నీ నోరు బావుంటే ఊరు బావుంటుందిరా" అని చెప్పారు. అంటే ఇదొక్కటి బావుంటే మొత్తం ఊరంతా బావుంటుంది. ఊరంతా బావుంటే విశ్వం అంతా బావుంటుంది. మన పూర్వీకులందరూ చెప్పేవారు. మనం ఇంకా కొంచెం మనల్ని కంట్రోల్ జేయడానికి పూర్వీకులేమన్నారంటే, "నోరు జాగ్రత్త. నీ అపస్వరాలు బయటకొస్తే పైన దేవతలు తిరుగుతున్నారు" అనేవారు. ఆ దేవతల పేరేంటో మనందరికి తెలుసు. తథాస్తు దేవతలు. ఈ కాన్సెప్ట్ అంతా మనకి ఆహ్, పూర్వం నుంచి ఉంది. కానీ మనం పెడని చెవిని పెడతాము. గురువుగారు ఏం చేశారంటే దానికి కొత్త కలరేసి, నీ నోటిలోని మాట నీ నుదుటి మీద వ్రాత అని ఒక కొత్తగా చెప్పేసరికి, ఓహో! మనం ఎప్పుడు కొత్తదాన్నే కదా ఆస్వాదిస్తాం. పాత చింతకాయ పచ్చడి అయిపోద్ది కదా మనకి. అలా ఆ వాక్యంతోటి గురువుగారి ప్రయాణం స్టార్ట్ అయింది అని చెప్పారు. అలా స్టార్ట్ అయినటువంటి ప్రయాణంలో మరి కాస్త మనం ఆ వాక్‌క్షేత్రం గురించి చెప్పుకోవాలి అంటే, మనకి పెద్దలు చెప్తారు. ఇందాక చెప్పుకున్నట్లుగా తథాస్తు దేవతలు ఉంటారు అని. సరే వాళ్ళ గురించి మనం కొంచెం నేను ఓ మహానుభావుడిని అడిగితే ఆ సబ్జెక్ట్ అంతా మనకి అష్టమ దేవతలని అంటారట. తథాస్తు దేవతల్ని ఒక్కసారే తథాస్తు అంటారు. సరే మనకి మళ్ళీ డౌట్ ఏంటంటే, మంచి మాట్లాడితే తథాస్తు అంటారా? చెడు మాట్లాడితే తథాస్తు అంటారంటే, ఆ పైన ఉన్నటువంటి తథాస్తు దేవతలకి మంచి, చెడు అనే భేదం ఉండదటండి. ఓన్లీ ఈ శబ్దానికి లింక్ అయి ఉంటారు వాళ్ళు. మనం ఏ శబ్దం వాడినా వాళ్ళు పైన తథాస్తు అంటారు. ఇక్కడ మనం బాగా గమనించవలసిందేంటంటే, నా క్లాసుల్లో వన్ డే క్లాసెస్‌లో ఎక్కువగా నేను చెప్పేది, తథాస్తు దేవతల్ని ఎవరైతే మర్చిపోతారో, వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకని? నీ వాక్‌క్షేత్రం మీద నీకు భయం ఉండదు. నీ వాక్‌క్షేత్రం మీద నీకు ఎరుక ఉండదు. వాళ్ళు ఒక శబ్దానికి తథాస్తు అంటే తేట తెలుగులో అర్థం ఏమిటి? అలా జరుగు గాక కదా! అంటే నువ్వు ఏది శబ్దం ఇస్తే అలా జరుగుగాక అంటారు. ఎంతమంది? యనమండుగురు. ఒక్క శరీరానికి యనమండుగురు దేవతలుంటారు పైన. వాళ్ళని అష్టమ దేవతలు, తథాస్తు దేవతలంటారు. నువ్వు ఒక్కసారి శబ్దం రిలీజ్ చేస్తే పైనున్నటువంటి వాళ్ళు 8 సార్లు తథాస్తు అలా జరుగుగాక అంటారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. "అక్క ఎలా ఉన్నారక్క?" అని ఎవరినన్నా నేను అడిగాను. ఆ అక్క ఏం చేశారంటే, "నాన్న నేను చాలా బాగున్నాను.
అని అన్నారు. పైన తథాస్తు దేవతలు ఏమన్నారు? తథాస్తు అంటే అలా జరుగుగాక అని. ఇప్పుడు ఆ సిస్టర్ ఎలా ఉంటారు? యనమండుగురు దేవతలు బ్లెస్సింగ్స్ ఇస్తే ఎలా ఉంటారు? ఇంకా హ్యాపీగా ఉంటారు కదా! కానీ మనం అలా చేయట్లా. ఒక నెగెటివ్ ఫోర్స్‌లో ఉండి, ఒక నెగెటివ్ ఎనర్జీ తోటి అక్క ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడే మోకాళ్ళ నొప్పులున్నాయి, నాకు నడుము నొప్పుంది, నాకు ఆ నొప్పులున్నాయి, నాకు ఈ నొప్పులుంది, నా బొంద నొప్పులున్నాయి అని చెప్పి, నీ దరిద్రాలన్నీ నువ్వు బాగున్నావా అని అడిగిన వాళ్ళకి చెప్తున్నారు. దానివల్ల ఏం జరుగుతోంది? నువ్వు ఏ శబ్దం రిలీజ్ చేసినా పైన వాళ్ళు తథాస్తు అంటున్నారు కదా! ఇప్పుడు "అక్క బాగున్నావా?" అని అడిగాను. "నేను చాలా బాగున్నాను నాన్న." తథాస్తు అన్నారు. ఆ తల్లి బావుంటుంది. అదే నువ్వు నెగెటివ్‌గా నాకు మోకాళ్ళు నొప్పులు అన్నావు. పైనాళ్ళేమన్నారు? తథాస్తు. నాకు నడుము నొప్పి తథాస్తు. నాకు ఇంకొక నొప్పి తథాస్తు. నాకు వ్యాపారం బాలేదు తథాస్తు. మా ఆయన సరిగ్గా చూడట్లేదు తథాస్తు. నా ఇల్లాలు సరిగ్గా చూడట్లేదు తథాస్తు. నా పిల్లలు చదువుకోవట్లేదు తథాస్తు. అంటే మన నోటిలోని మాట మన నుదుటి మీద వ్రాత అవుతోందంటే ఇదే అంతరార్థం. అందుకని నువ్వు ఎప్పుడూ నీ నోట్లోంచి వచ్చేటటువంటి మాట పాజిటివ్‌గా ఉండాలి. మనకి మళ్ళీ ఒక చిన్న దీంట్లో మర్మం చెప్పాలి. సార్ మనం ఆహ్, వాస్తవాన్ని మాట్లాడాలి కదా! నిజంగా ఆహ్, ఎండలో తిరిగి తిరిగి వచ్చాం. ఇప్పుడు నేను దగ్గర దగ్గర 150 కిలోమీటర్లు ప్రయాణం చేసొచ్చాను. సార్‌ని రిక్వెస్ట్ చేశాను. సార్ నేను జర్నీలో ఉన్నాను. డ్రైవింగ్ చేస్తున్నాను. ఇవాళ డ్రైవర్ రాలేదు. ఒక 10 మినిట్స్ నేను లేట్‌గా జాయిన్ అవుతానంటే, "అయ్యో! పర్లేదు సార్ మీరు 10 కాదు పావుగంట అయినా పర్వాలేదండి. ఇబ్బంది లేదన్నారు." ఇప్పుడు నేను అంత స్ట్రెయిన్ అయ్యి ఇంటికొచ్చాను నేను. ఇంటికొచ్చిన తర్వాత నేను స్ట్రెయిన్ అయ్యాను. స్ట్రెయిన్ అయ్యానంటే పైన తథాస్తు దాతలు తథాస్తు అంటారు. ఇంటికొచ్చాను హాయిగా మా ఇల్లాలు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చింది. ప్రయాణం ఎలా జరిగిందంటే, "సూపర్" అన్నాను. అయిపోయిందంతే నాకు ఎనర్జీ వచ్చింది. కానీ వాస్తవం ఏం చెప్పాలి? 150 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసి వచ్చాను బాబు. విసుగ్గా ఉంది అన్నాననుకోండి. వాళ్ళేమంటారు నాకు విసుగ్గా ఉందంటే తదాస్తు అంటారు. ఇంకా విసుగు ఎక్కువవుద్ది. ఇది చాలా, చాలా మంచి సబ్జెక్ట్ అండి. నేను దగ్గర దగ్గర ఒక 38 ఇయర్స్ నుంచి నేను ఆచరణలో ఉన్నాను. పత్రి గారి దగ్గరికొచ్చిన తర్వాతే కాదు. ఎందుకంటే నాకు ఒక 38 ఏళ్ల క్రితం తినటానికి తిండి లేదు. ఖాళీ లేక కాదు. తిండి లేక ఒక పూట తినేవాడిని భోజనం నేను. ఏదో చిన్న పనులు చేసుకుంటే మా ఫ్యామిలీ అంతా రూ. 10 తెచ్చుకుంటే మా అమ్మగారు ఏడుగురు సంతానానికి వంట చేసి పెట్టేవారు. ఆ టైంలో నాకొక ఆంజనేయ స్వామి గుడిలో పంతులు గారు చెప్పారు. ఆయనకెలా తెలుసంటే నాకు ప్రసాదం పెట్టాడాయన. ఆ వేళ మార్నింగ్ నిన్న మధ్యాహ్నం 4 గంటలకు భోంచేశాను. బాగా ఆకలిగా ఉంది. స్కూలుకెళ్తా ఆయన ప్రసాదం పెడతాడని లైన్‌లో నిలబడ్డాను. పెడితే ఆ చేయి తుడిచేసుకొని మళ్ళీ వచ్చి లైన్‌లో నిలబడ్డాను. పంతులు గారు నన్ను అబ్జర్వ్ చేశారు. చేసి మళ్ళీ ప్రసాదం పెట్టి, "నాన్న ఆకలిగా ఉందా?" అన్నాడు. "సార్ మీరు అలా ఎందుకు అడిగారు" అని అడిగితే, "లేదు నాన్న నేను చూస్తున్నాను 10 రోజుల నుంచి. నువ్వు లైన్‌లో ఉండి మళ్ళీ తీసుకుంటున్నావు. ఏంటి ప్రాబ్లమ్?" అన్నారు. అదే ఇంటి దగ్గర కొంచెం ఇబ్బందండి అని చెప్తే, అప్పుడు ఆయన స్కూల్ అయిన తర్వాత నాకు కనిపించి, "నాన్న ఇప్పుడు స్కూలుకెళ్ళిపో" అన్నాడు. వచ్చేటప్పుడు 4:30కెళ్ళి కూర్చుంటే, "నీకో మంత్రం చెప్తాను. అది పఠించు. నీ జీవితంలో వెనక్కి తిరిగి చూడవు" అన్నాడాయన. నేనంటే ఆ మంత్రాలు, తంత్రాలు, ఆ సంస్కృతాలు నాకు రావు సార్ అన్నాను. "నేను చెప్తాను కూర్చో నీకొస్తది నేను చెప్పే మంత్రం చాలా మంచి మంత్రం" అని కూర్చోబెట్టి, "నిన్ను ఎవరు ఎప్పుడు ఎక్కడ పలకరించినా ఎలా ఉన్నావంటే, నేను చాలా బాగున్నానను. నువ్వింకే వర్డ్ వాడొద్దు. నీకు ఇంట్లో ఫుడ్ లేదు. అయినా బాగున్నానను. చదువు సరిగ్గా రాలేదు. అయినా బాగున్నాను. అసలు నీ నోట్లోంచి వచ్చే వర్డే ఐయామ్ వెరీ హ్యాపీ. ఆ ఒక్క వర్డ్ వాడు. ఇదే నీకిచ్చా నేను మంత్రం" అన్నాడాయన. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు. నవ్వుకున్నాను. ఏదో నైన్త్ క్లాస్‌లో ఇచ్చాడాయన. ఎయిత్ క్లాస్‌లో. సార్ ఇలా అనుకుంటే ఎలా మరి ఉన్నదేమో అలా ఇబ్బందుంటే, నేను బాగున్నానని ఎలా అనుకో ఇది మంత్రం అనుకో అన్నాడు. సరే పెద్దాయన చెప్పారు కదా! అని అప్పటినుంచి కూడా నేనది నా అణువణువులో అలవాటు చేసుకున్నాను. ఎంత స్ట్రెయిన్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎన్ని సమస్యలున్నా
ఐఎమ్ వెరీ హ్యాపీ అని అనుకుంటా. అది క్షణంలో క్లియర్ అయిపోతుంది. క్షణంలోనే ఆ పెయిన్ నుంచి నేను బయటపడతాను. క్షణంలో. ఎందుకంటే నేను బాగున్నాను అనగానే నాకు 80 దేవతలు అలా జరుగుగాక అని బ్లెస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు, నేను బాగుండాలంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలంటే నేను బాగున్నాను అనేటటువంటి మాట రిలీజ్ చెయ్యాలి. అది 100కి 100% సత్యము. సత్యమేవ జయతే. ఏమిటి సత్యం అంటే, నువ్వు భగవంతుడు అహం బ్రహ్మస్మి అని మొదటి వేదం చెప్తుంది కదా! అంటే ఏంటి? నేను బ్రహ్మ, నేను దైవాన్ని. తత్వమసి, మీరు దైవాలే. సర్వం కలిగం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మే. ప్రజ్ఞానం బ్రహ్మ, నా జ్ఞానమే బ్రహ్మ. నేను కాదు అసల. నా జ్ఞానమే బ్రహ్మ, విశ్వమే బ్రహ్మ అని అనుకున్నప్పుడు, మళ్ళీ నాకు సమస్యలేంటి? నాకు రోగాలేంటి? నాకు గందరగోళం ఏంటి? ఒకేళ అయి ఉన్నాయి అనుకుంటే అవి శరీరానికి. నాకెందుకుంటాయి? నేను వేరు కదా! అహం బ్రహ్మస్మి, నేను భగవంతుడిని కదా! నాకెందుకుంటాయి? ఈ శరీరానికి ఉండుంటాయి. ఎందుకని గత జన్మలో ఏమైనా కర్మలు చేసుకొని వచ్చిందేమో ఈ శరీరం. తెచ్చుకుందేమో, అనుభవిస్తది. నాకు సంబంధం ఏంటి? రమణ మహర్షికి రాచపుండు లేదా? చనిపోయే వరకు ఆయన అలా ఉంచుకున్నాడు కదా! కర్మ హీల్ చేసుకోవడానికి, క్లీన్ చేసుకోవడానికి. ఆ కర్మని హీల్ చేసుకునే శక్తి ఉంది. షిరిడి సాయికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాలిపోయింది. ఆ బాబూజీ షిండే అంతా వెన్నపూస రాసేవాడు ఆయన. ఆయనకి తెలీదా? ఓం భీం బుష్ అంటే తగ్గిపోతాడు. కానీ ఎందుకు ఉంచుకున్నారాళ్ళు? దట్ ఈస్ ఈ శరీరానికి సంబంధించి దానికి ఏముందో కర్మ, అది క్లీన్ చేసుకుంటుంది మళ్ళీ ఇంకోటి తీసుకోకుండా. నేను మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటే నాకు అవసరం ఏముంది? మరి అంత సత్యమేవ జయతని ఇన్ని విషయాలు తెలుసుండి మళ్ళీ ఎవరన్నా పలకరిస్తే, "స్వామి వ్యాపారం ఎలా ఉంది?" అంటే, "ఈ మధ్య పెద్ద బాగోలేదండి" అంటాడు. బాగున్నప్పుడు చెప్పడు. ఎవడన్నా అప్పు అడుగుతాడు. బాగోన్నప్పుడు మాత్రం పిలిచి మరీ చెప్తాడు. "వ్యాపారం బాగోలేదు, వ్యాపారం బాగోలేదు, వ్యాపారం" ఏం చేయాలి? అది నీకు సింపతి కోసం. సింపతి వల్ల నీకు కలిసొచ్చేదేముంది? దరిద్రం తప్ప. ఇది నాకు ప్రాక్టికల్‌గా నేను దీంట్లో నిష్ణాతుడిని నేను. కొన్ని లక్షల మందికి చెప్పాను. అందులో ఎంతోమంది వర్డ్ వాడడం వల్ల ఇప్పుడు నాకు ఫోను చేసి, "సార్ ఐయామ్ వెరీ హ్యాపీ సార్. గోలలన్నీ పోయినియి. అంతా బావుంది." ఎందుకు బాగోదు? నువ్వు బావుండాలని నువ్వు కోరుకుంటున్నావు. తదాస్తు దేవతలు తదాస్తు అన్నారు. ఎందుకు బాగోవు? నువ్వు తక్కువ వాడివి కాదు కదా! నువ్వే అసల ఆ తదాస్తు దేవతలను సృష్టించింది కూడా నువ్వే. కానీ చిన్న ముసుగేసుకొని, ఆ ముసుగు తీయడం కోసం వాళ్ళని హెల్ప్ అడిగావు అంతే. అసలు నీలోనే ఉంది మొత్తం. సర్వం కల్విదం బ్రహ్మ. మామూలు విషయమా మనం అంటే? కానీ తెలియక ఈ మాయలో పడి కొట్టుకుంటున్నాం. అందుకని రోగాలున్నాయి. డాక్టర్ దగ్గరికెళ్లారు. ఆయన అడిగారు, "అమ్మా ఎలా ఉంది?" అంటే, "నాకిలా ఉంది, అలా ఉంది" అని చెప్పుకో. దట్ ఈస్ ద ధర్మం. నీకు అది కూడా అవసరం లేదు. ధ్యానం చేయి. పెర్ఫెక్ట్ ధ్యానం చేయి. నీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు కనీసం ఉదయం, సాయంత్రం పెర్ఫెక్ట్ ధ్యానం. పెర్ఫెక్ట్ ధ్యానం అంటే ముందు ఆసన సిద్ధి కావాలి. పత్రి మహారాజ్ స్థిర సుఖాసనంలో కూర్చోమన్నాడు కదా అని చెప్పి 2 కుర్చీలేసుకొని, ఒక కుర్చీలో కాళ్ళు పెట్టి, శరీరాన్నేమో నడుందారి పెద్ద తలగడ పెట్టి, మధ్య మధ్యలో గోక్కుంటూ, హాయిగా ఏసీ యేసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టమంటే, ఇంటి దగ్గర బీరువా తాళాలు తలగడ కింద పెట్టానా? పరుపు కింద పెట్టానా? అని 2 గంటలు ఆలోచించి, గురువుగారు లాస్ట్ 5 సెకండ్స్ అంటే కళ్ళు తిరిగి తప్పట్లు కొట్టమంటే దట్ ఈస్ ద ధ్యానం కాదు. స్థిర సుఖాసనం శిలలా ఉండాలి. నీ వయసు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు నువ్వు బతికున్నావా, చచ్చావో ఎదుటివాడికి కంగారు పుట్టాలి. అంత శిలలా ఉండాలి ధ్యానం అంటే. అంతేగాని ఆవలింతలు వస్తా ఉంటాయి. ఊగుతా ఉంటాడు, అడు తిరుగుతా ఉంటాడు, గోక్కుంటూ ఉంటాడు. మధ్యలో ఫోన్ తీసి మాట్లాడుతా ఉంటాడు. కళ్ళు తెరవడు గాని ఫోన్ మాట్లాడతాడు. గంట ధ్యానం అయిన తర్వాత ఎంతసేపు చేసావు ధ్యానం అంటే గంట. నువ్వు చేయలా? చేశానని అనుకుంటున్నారు అంతే. నాకు ఈ విషయం నాకు కూడా తెలీదు ఫస్ట్‌లో. నేను కూడా అలాగే చేసేవాడిని ధ్యానం. గురువుగారితో తిరగ్గా, "అరే! ధ్యానం అంటే టీ తాగినంత తేలికని చెప్పానని చెప్పి దాన్ని అలా తీసుకోకు. ఆ రుచి తెలుస్తాదని అందరికి చాయ్ తాగినంత తేలిక అంటే 3 కుర్చీలేసుకుంటున్నారు, తలగడలేసుకుంటున్నారు. స్థిర సుఖాసనం కరెక్టే. ఆ స్థిర సుఖాసనం కూడా శిలలా ఉండాలి. నువ్వు 4 తలగడలేసుకో, కాళ్ళు చాపుకో, నువ్వెలా అన్నా కూర్చో. కానీ నీ వయసు ఎన్ని సంవత్సరాలు, అన్ని నిమిషాలు అలా బిగిసిపోయి ఉండాలి. అప్పుడు కదా ఆసనం ఏర్పడుతుంది. ఆసనం ఏర్పడితే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టక్కర్లా ఆటోమేటిక్‌గా అది ధ్యానంలోకి వెళుతుంది. ధ్యానం ఎప్పుడైతే నువ్వు పెర్ఫెక్ట్ అయిందో
చక్కగా ఇక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ అడిషనల్ గా తీసుకుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేస్తేనే కాస్మిక్ ఎనర్జీ రాదు. కాస్మిక్ ఎనర్జీ నిద్ర సమయంలో కూడా వస్తుంది. కానీ ఎరుక లేకుండా వస్తుంది. ఆ వచ్చిన కాస్మిక్ ఎనర్జీ మనకు సరిపోవట్లేదు. కానీ నువ్వు ఇలా పర్ఫెక్ట్‌గా స్థిర సుఖాసనంలో ఆసన సిద్ధి లభించి ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే, బ్రహ్మానందం కూడా వచ్చే అడిషనల్ ఎనర్జీ నీకు కలిగించేటటువంటి లాభాలు 3 లాభాలు. మనకు చెప్పారు గురువుగారు. ఒకటి, ధ్యానం సర్వరోగ హరిని. ఎందుకు తగ్గదు? తగ్గించుకున్నవాళ్ళు లేరా? గర్భసంచి కుచించుకుపోతే ఆయనెవరు? తాడిపత్రిలో. డాక్టర్లు కూడా ఇంక మీకు సంతానం కలగదు. మేము సర్టిఫై చేసాం సర్టిఫికెట్లు ఇచ్చారు వాళ్ళు. ఇస్తే చక్కగా 41 రోజు బెంగుళూరు పిరమిడ్‌లో కూర్చుంటే చిన్న సంచి కాస్త విప్పుకొని పిండంగా తయారై చక్కగా ఇద్దరు పిల్లలకి, కవల పిల్లలకి ఆ తల్లి ప్రాణాల్ని దాన్ని భూమి మీదకి తీసుకొచ్చింది ఇద్దరు పిల్లల్ని. డాక్టర్లకే ఆశ్చర్యపోయారు. కదా అన్నీ జరుగుతాయి. కానీ పర్ఫెక్ట్ మెడిటేషన్. పర్ఫెక్ట్ మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని గురువుగారు ఏదో చాయ్ తాగినంత తేలికని చెప్పేసి అన్ని పనులు అయిపోయిన తర్వాత శుభ్రంగా పొట్టలోకి ఏం ఖాళీ లేకుండా ఫుల్‌గా ఏసేసి కూర్చొని గురకలు పెట్టి గంట అయిన తర్వాత లేస్తే ఏం లాభం? చెయ్యాలండి. చాలా సిన్సియర్‌గా చేయాలి. సీరియస్‌గా కాదు. ఏ పని చేసినా సిన్సియర్‌గా చేస్తే 100% సక్సెస్ అవుతుంది. అందులో నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఒకప్పుడు తినడానికి తిండి లేదు. ఈ రోజున మీరు టీవీ నైన్‌లో చూసుంటారు. కరోనా టైంలో 89 రోజులు జస్ట్ ఫర్ ఓన్లీ 3 మంత్స్ అన్నమాట. 60,000 మందికి భోజనం పెట్టాను. ఒకప్పుడు ఫుడ్ లేదు. 60,000 మందికి భోజనం పెడితే అమెరికా యూనివర్సిటీ వచ్చి నాకు డాక్టరేట్ ఇచ్చింది. వెస్ట్ గోదావరిలో ఇంత సర్వీస్ చేసినోడు ఎవడో లేడని. నేను ఒక్కరోజు కూడా ఇంట్లో లేను. జస్ట్ చిన్న మాస్క్ పోలీసోళ్ళు తిడతారని మాస్క్ ఎట్టుకున్నాను. నాకు ఆ భయం కూడా లేదు. ఎందుకని? నేను భగవంతుడిని నేను. అందరూ భగవంతుళ్ళే. ఇంక అటున్నప్పుడు మనకి ఎందుకు ఏం ఇబ్బంది? భగవంతుడు ఏం చేస్తాడు? అందరి మంచి కోరుకుంటాడు. అందరు మంచి కోరుకునేవాడికి ప్రకృతి మంచి చేస్తుంది. 78 సంవత్సరాలు రంగసాయి గారని చెప్పి ఒక బ్రాహ్మణ్ ఆయన. మహానుభావుడు. ఆయన నాతో ఉన్నాడాయన. నేను వడ్డం చేస్తుంటే నాకు అందివ్వడం. ఆయన వడ్డం చేస్తుంటే నేను అందివ్వడం. అందరూ తిట్టేవారు ఆయన్ని నన్ను. "మీకు బుద్ధి లేదా? ఈ వయసులో బయట తిరుగుతున్నారేంటి?" మా మిసెస్ చెప్పింది. "అవసరం లేదండి. ఏం జరిగినా మన మంచికే. హ్యాపీగా చేయండి." ఆ కారులో సీట్లన్నీ తీసేసి ఎవరు ఫుడ్ ఇస్తే ఆ ఫుడ్ అంతా తీసుకొని అపార్ట్మెంట్‌లోకెళ్ళి కార్‌లో పెట్టుకొని ఉదయం మార్నింగ్ 9కెళ్తే ఈవినింగ్ 9కి వచ్చేవాడిని నేను ఇంటికి. ఆ కింద గుమ్మం దగ్గర మళ్ళీ ధర్మం ఉంది కదా! నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. అందుకని కింద వస్త్రాలన్నీ విడిచిపెట్టి, ఆ వస్త్రాలన్నీ వేడి నీళ్ళలో ఉతుక్కొని, శానిటైజర్ చేసుకొని లోపలికొచ్చేవాడిని. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్. నా కుటుంబ ధర్మం కూడా నాకు ఇంపార్టెంట్. నవవిధ ధర్మాలున్నాయి కదా! కానీ ఏ రోజున నాకు ఆ 89 రోజుల్లో చిన్న ఫీవర్ కూడా రాలేదు. రొంప కూడా చేయలేదు. 60,000 మందికి ఆహ్, కొస క్వారంటైన్‌లోకెళ్ళి కరోనా ఉన్న పేషెంట్‌ల దగ్గరికెళ్ళి నేను డ్రై ఫ్రూట్స్ ఇచ్చొచ్చేవాడిని. అయితే గవర్నమెంట్ లెక్కల ప్రకారం కిట్ ఏసుకొని లోపలికెళ్ళాలని కొద్దిగా రూల్ పెడితే అలాగే ఎళ్లి ఆళ్ళకిచ్చొచ్చేవాడిని. 89 రోజులు 60,000 మందికి భోజనం పెట్టానని చెప్పి గవర్నమెంట్ డాక్టరేట్ ఇచ్చింది. థియోలాజికల్ యూనివర్సిటీ అమెరికా నుంచి వచ్చింది. ఎలా? నేను చాలా దట్ ఈస్ ద పాజిటివ్ థింగ్. ఇది మాట్లాడుకునేటప్పుడు ఎంత బావుంటదో. కానీ ఆచరణకొచ్చేటప్పుడు మాత్రం మనం చెప్పాల్సినవి చెప్పేస్తా ఉంటాం. అరే! రాత్రి గడ్డం మీద అలా చెప్పాడు గదా! ఛీ! అనవసరంగా నేను ఇలా మాట్లాడాను. అప్పుడు గుర్తొస్తది. కానీ చెయ్యండి. ప్రాక్టీస్ చేయండి. 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 మరి ఎమోషన్స్ వాస్తవాలు అయి ఉంటాయి. ఎమోషన్స్ వాస్తవాలు ఎందుకుండవు? మనం భూమి మీద ఉన్నాం కదా! భూమి మీదకొచ్చేటప్పుడే నేను ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం అని చెప్పి వచ్చాం కదా! ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి ఎమోషన్స్ అన్ని క్యారీ చేస్తూ ఉంటాం. చెయ్యని సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలి. నేను ఈ ఎమోషన్‌లో ఎంత బాగా నటించాను. ఈ దుఃఖంలో ఎంత బాగా నటించాను. నేను ఏడుస్తుంటే ఎదుటి వాళ్ళు ఏడ్చారా? ఎందుకంటే అంత లీనమయ్యానా? సినిమాల్లో చూడండి మనం 'నందమూరి తారక రామారావుని' ఎందుకు మెచ్చుకుంటాం దేవుడని? కృష్ణుడు పాత్రేస్తే కృష్ణుడిలాగే ఉన్నాడాయన. కృష్ణుడు పాత్రేసాడాయన. కానీ మనం కృష్ణుడు అనుకుంటాం సినిమా చూస్తున్నప్పుడు. అలాగే ఎమోషన్స్ ఉన్నప్పుడు ఓకే. నేను ఈ భూమి మీద ఈ సమస్యని ఎదుర్కొనటానికి వచ్చాను. ఈ దుఃఖాన్ని ఎదుర్కోవడానికి వచ్చాను. నేను నటిస్తున్నానా లేదా? సెల్ఫ్ చెకప్ చేసుకుంటూ
ధ్యానం చేసుకుంటూ నీ వాక్క్షేత్రంలో మాత్రం ఎప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అని నువ్వు ఎప్పుడైతే వాక్క్షేత్రం మీద ఎరుకతో ఉంటావో నీ జీవితం 3 పువ్వులు 36 కాయలుగా ఉంటుంది. 6 కాయలు కాదు. 3 పూలు 36 కాయలుగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇప్పటికి ఈ 23 సంవత్సరాల్లో నా శరీరానికి ప్రకృతి ఇచ్చినటువంటి మహద్భాగ్యం ఏంటంటే, నా సంగీతంతో పల్లెటూళ్ళు వెళ్ళి పాటలు పాడుతూ వాళ్ళందరికీ ధ్యానాన్ని, శాకాహారం యొక్క విలువలు ఎందుకంటే ఒక్క మనిషిని మనం శాకాహారి చేస్తే వాళ్ళు తుది శ్వాస విడిచిపెట్టే లోపల కొన్ని వేల లక్షల జీవులు రక్షింపబడతాయి. అవన్నీ కూడా మనల్ని బ్లెస్ చేస్తాయి. అందుకని పత్రి మహారాజ్ నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదురా నాయన శాకాహారం తీసుకో. నో కామెంట్. ఎప్పుడు ఎవరి గురించి ఏ మాటలు మాట్లాడు. ఎందుకని వాళ్ళ ప్రణాళికలో వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉన్నారు. నీ ప్రణాళికలో నువ్వు ఎలా ఉండాలో అలా ఉండు. వాళ్ళట్ట వీళ్ళెట్ట అది ఏం నథింగ్. ఆయన అదే కొట్టేవాడు ఆయన. 2 విషయాల్లోనే కొట్టేవాడు ఆయన. ఒకటి నోట్లోంచి వచ్చేటటువంటి మాట తిన్నంగా ఉండాలి. అంటే పాజిటివ్‌గా ఉండాలి. నోట్లోకెళ్ళే ఆహారం శుద్ధ సాత్విక శాకాహారం అయి ఉండాలి. ఈ రెండే. నువ్వు తాగుతావా? తాగు. తిరుగుతావా? తిరుగు. పేకాడతావా? ఆడు. నీ ఇష్టం. నువ్వు ఎలా చస్తే అలా చావు. కానీ నా దగ్గరికి రావాలంటే 2 విషయాలు. ఒకటి నోట్లోకెళ్ళేది, నోట్లోంచి వచ్చేది. ఈ 2 పర్ఫెక్ట్‌గా ఉంటే నువ్వు నా సహవాసం చెయ్యి. నేను నీ స్నేహితుడిని అని చెప్పినటువంటి గొప్ప యోగి పుంగవుడు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్. ఆ మహానుభావుడు నడయాడినటువంటి ఈ కాలంలో ఎందుకంటే నేను గురువుగారితో తిరిగాను. ఎన్ని మిరాకిల్స్ చూశానో నేను. కానీ ఆయన ఎప్పుడు అవి మిరాకిల్స్ నేను చేస్తున్నానని ఎప్పుడు చెప్పలా. జరిగేది జరుగుతోంది. మనం చేయవలసింది చేసుకోవడమే అని చెప్పారు ఆ మహానుభావుడు. అందుకని దయచేసి వాక్క్షేత్రం మీద మాత్రం పూర్తి దృష్టి పెట్టండి. ఎలా ఉన్నా సరే నేను బాగున్నాను అనుకుంటే ఆ అష్టమ దేవతలు తదాస్తు అంటారు. డెఫినెట్‌గా మనం బాగుంటాం. ఎందుకు సారు ఎక్కడికెళ్ళినా ధ్యానం, ధ్యానం అని ఎందుకనేవాడు ఆయన? ధ్యానం చేస్తున్నారా? సార్ ధ్యానం చేస్తున్నాం సార్ అనగానే పైనుంచి తదాస్తు. మనకు అప్పటిదాకా ధ్యానం కుదరలేదు. వాళ్ళు తదాస్తు అన్నారు. ధ్యానం కుదిరింది. అంతేగాని మనం చాలా మంది సీనియర్ మాస్టర్లు నేను ఎవరిని విమర్శించట్లేదు గానీ, చిన్న ఈ 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేసేవాళ్ళు కూడా, ధ్యానం ఎలా ఉందండి అంటే, కుదరట్లేదండి అంటున్నారు. నీకెందుకు కుదరట్లేదంటే, అందరితో కుదరట్లేదని చెప్తున్న వాళ్ళతో దాస్తా అంటున్నారు. అయిపోయింది అంతే నీ సినిమా. నీకు నువ్వే తెచ్చుకున్నావు కదా! బావుందండి ధ్యానం చాలా బావుంది. నిన్న ధ్యానం చేశాను ఎంతో బావుంది. తదాస్తు. బావుంటుంది. నువ్వు చేయవలసింది చేయకుండా, కుదరట్లేదండి, ఆలోచనలొచ్చేస్తున్నాయండి, పిల్లలండి, మనవలండి, మనవరాళ్ళండి, నీ బొందండి. ఎంతకాలం ఇదంతా సోది. ఇలా అన్నానని దయచేసి ఎవరు నొచ్చుకోవద్దు. హాయిగా స్థిర సుఖాసనం వేసుకోండి. మీకు ఎలా బావుంటే అలా కూర్చోండి. కానీ కూర్చున్నటువంటి ఆసనం శిలలా ఉండాలి. 65 నిమిషాలు వయస్సు. 65 నిమిషాలు శిలలా ఉండాలి. కానీ ఈరోజు ఒక 5, 10 నిమిషాల తర్వాత ఇక్కడెక్కడో కొంచెం ఇలా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. ఎంత చేద్దామన్నా వీలవ్వలేదు. ఇలా అనేసుకున్నాను. ఓకే. నష్టమేం లేదే. రేపు ట్రై చేయండి. ఈరోజు 10 నిమిషాల్లో నాకిలా డిస్టర్బ్ అయ్యాను. రేపు ఏమైనా సరే ఈవేళ కొంచెం పెంచుకోవాలి. రేపు 15 నిమిషాలు నేచర్ నీకు హెల్ప్ చేస్తది. ఎల్లుండి 20 నిమిషాలకి హెల్ప్ చేస్తది. అలా నేను ఈ రోజునైతే నైట్ కూర్చొని లంచ్ అయిన తర్వాత మార్నింగ్ లేవగలను. 8 అవర్స్ సింగిల్ సిట్టింగ్ నేను కూర్చొని ఫస్ట్‌లో నేను కూడా కూర్చునేవాడిని. దొంగ వేషాలేసేవాడిని. గురువుగారు ధ్యానం చేయమంటే ఏదో బాత్రూమ్‌కెళ్తున్నట్టు. ఇంకా దుర్మార్గం ఏంటంటే మీరెవరికీ చెప్పకండి పరువు పోద్ది. సెల్ ఫోన్ ఎవడో ఫోన్ చేసినట్టు సెల్ పక్కనెట్టుకొని వెళ్ళిపోయి, గురువుగారు లాస్ట్‌లో 5 సెకండ్స్ అన్నప్పుడు వచ్చి కూర్చునేవాడిని నేను. వాళ్ళు తిడతారని. అలా చేసినటువంటి వాడిని నేను. కానీ ఈ రోజున పర్ఫెక్ట్ మెడిటేషన్ చేస్తున్నానన్న ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకుంది. చేస్తున్నాను. మీరందరూ అలా చెయ్యాలి. చాలా అందరూ హ్యాపీగా ఉండాలి.
లోకమంతా సుభిక్షంగా ఉండాలి. ఏ జీవి, ఏ మానవుడికి ఆహారంగా మారకూడదు. అన్ని జీవులు మన పట్ల ప్రేమ కురిపిస్తున్నాయి. మనం కూడా అన్ని జీవుల పట్ల ప్రేమ కురిపిద్దాం. అలాగే నాకు ఎన్ని గిఫ్ట్‌లండి. ఫుడ్ లేదు ఒకప్పుడు. ఈ రోజున చక్కగా డబుల్ బెడ్‌రూమ్ హౌస్‌లో ఉన్నాను. ఫుడ్ లేకపోవచ్చు. హాయిగా నాకు గోమాత అంటే ఇష్టం. నా ఎనకాల కనపడుతుంది కదా! ఆ బంగారు తల్లి ఎవరైనా ఏం చేస్తారంటే టీవీ స్టాండ్ అది. టీవీ స్టాండ్‌లో టీవీ పెట్టుకుంటారు. నేను గోమాతను పెట్టుకున్నాను. ఎందుకంటే కోటి దేవతలు ఆ గోమాతలో ఉన్నాయని ఒక చిన్న కాన్సెప్ట్ నాకు బాగా ఐడియా ఉంది. ఎక్కువ గోవులకి ఎళ్లి సేవ చేసుకుంటూ ఉంటాను. మరి ముఖ్యంగా డాక్టరేట్ నేను 10థ్ క్లాస్ ఎందుకంటే ఆర్థికంగా చదువుకునే స్తోమత లేదు గనక 10థ్ క్లాస్ ఫెయిల్ అయితే ఆగిపోయి సప్లిమెంటరీలో నేను సంగీతంలో డిప్లొమా చేశాను. విజయనగరం కాలేజీ. సంగీతంలో డిప్లొమా చేయాలి అంటే ఆహ్, ఎస్ఎస్‌సి ఉండాలి. ఎస్ఎస్‌సి కోసం మళ్ళీ 2, 3 సార్లు ఫైట్ చేసి ఆ మ్యాథ్స్ పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ పట్టుకెళ్ళి 6 సంవత్సరాలు చేయవలసిన డిప్లొమా 3 సంవత్సరాల్లో డబుల్ డిప్లొమా చేశాను. ఇటు వోకల్, అటు ఫ్లూట్ కూడా 2 డిప్లొమాలయింది. తర్వాత 18 ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకున్నా. మాస్టర్ ప్రోగ్రామ్ రేపు శివరాత్రి రోజున హైదరాబాద్‌లో వన్ మ్యాన్ షో 18 ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాను. 5,000 మంది ఉంటారు. ఆ గచ్చిబౌలి స్టేడియంలో. ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. ఫ్లూట్ వాయిస్తాను నేను. ఫ్లూట్‌లో డిప్లొమా చేశాను. గిటార్, మ్యాండోలిన్ ఇలా ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటాను. 10థ్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి నాకు చక్కని ఆ సేవ చేసినందుకు అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వడం ఏంటి, పత్రి మహారాజు నేను సేవకు మెచ్చుకొని ఎందుకంటే గురువుగారు ఎలా తిరిగారో నేను అలాగే తిరుగుతున్నాను. ఇప్పటికి కూడా, ఇప్పటికి కూడా నారాయణ కాలేజీలో ఒక కుర్రాడు ఫీజు గురించి ఏదో ఇబ్బంది పడి మొన్న 10 రోజుల క్రితం మేడ నుంచి దూకి బాడీ వెకెట్ చేశాడు. ఆ ఇంపాక్ట్ చాలా కాలేజీల మీద పడిందక్కడ. మొన్న 27 తారీఖు నుంచి 3 తారీఖు వరకు అనంతపూర్ జిల్లా వెళ్లి దగ్గర దగ్గర 8 కాలేజీల్లో 10థ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కి నా మ్యూజిక్‌తో పాటలు పాడుతూ ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్‌గా ఎళ్లి నేను ధ్యానం అని చెప్తే వాళ్ళు అంత తొందరగా తీసుకోరు. వాళ్ళకి పాటలు పాడి పుష్పలాగా తగ్గేదేలే అని చెప్పి ఆళ్ళకి ఆ మాటలు చెప్పి వాళ్ళందరూ నా వైపు తిప్పుకొని 8 కాలేజీల్లో నేను కొన్ని వేల మందికి ఆ ఇన్సిడెంట్ పక్కన పెట్టండి. మీ లైఫ్ మీకు ముఖ్యం. ఈ 2 సంవత్సరాలు మీరు కష్టపడ్డారంటే 60 సంవత్సరాలు సుఖపడతారని వాళ్ళకి అదంతా ఇచ్చే అవకాశం నేను 10థ్ క్లాస్. అక్కడ పీహెచ్‌డీలు చేసిన లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా కూర్చొని ఈ ధ్యానం చేయడం. ఆయన గోపాల్ రెడ్డి గారని చెప్పి భగవద్గీతలో పెద్ద నిష్ణాతుడు ధర్మవరం. ఆయనొచ్చి "స్వామి నేను భగవద్గీత గురించి ఇంత చెప్తాను. కానీ పిల్లలకి ఇలా చెప్పి వాళ్ళని ధైర్యవంతులను చేయాలనే ఆలోచన నీకెలా వచ్చిందని" చెప్పి ఒకసారి హగ్ తీసుకొని ఇదంతా గురు కృప. ఏ గురువు అంటే పత్రి మహారాజ్. రెండో గురువు నా శ్వాస. మూడో గురువు మీరందరూ. మీరందరూ ఆహ్వానిస్తేనే కదా! నేను ఇది చెప్పుకునేది. అందుకని నా చిన్న విన్నపం. ఇంత చిన్న వ్యక్తికే ఇన్ని వస్తే నాకు ఈ నెలలో అన్నిటికంటే గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్నాను. 4 రోజుల నుంచి కాలర్ ఎగరేసి తిరుగుతున్నాను. ఏమిటంటే ధ్యానం అయ్యా! మీ ఇంటికొచ్చి ధ్యానం చెప్తానంటే ఒకప్పుడు ఖాళీ లేదన్నారు. పత్రిజీ గారిని కూడా 12 గంటలు బస్ జర్నీ చేసొస్తే, "కూర్చోవయ్యా ఆఫీస్‌కెళ్ళొచ్చిన తర్వాత తింటానులే" అని ఎళ్ళిపోయాడు ఒకతను కర్నూల్‌లో. మేము ధ్యానం చెప్పడానికెళ్తే దొంగ వాళ్ళని చూసినట్టు చూసేవారు. ఇంటికొచ్చి పాంప్లెట్ ఇస్తుంటే, ఏదో ఆళ్ళ వస్తువులు పట్టుకుపోతామో మన కింద నుంచి పైకి చూసి, "రేపు రా, ఎల్లుండి రా" అని మంచినీళ్ళు కూడా ఇవ్వనంటే ఉండే రోజులు. చివరికి నా ప్రోగ్రామ్‌లో ఒక మేడమ్ ఉంటారు. దుర్గా మేడమ్ అని చాలా బాగా పాడతారు ఆ తల్లి. ఒక పల్లెటూరులో ఒక 15 సంవత్సరాల క్రితం ఇప్పుడంటే మనకి ధ్యానం అంటే మనకి పంచభక్ష పరమాన్నాలు పెడుతున్నారు. ఏసీ హోటల్స్ ఇచ్చి. ఆ రోజుల్లో అది లేదు. ఒక పల్లెటూరులో ధ్యానం క్లాస్‌కి వెళితే మగవాళ్ళం అంటే వాష్‌రూమ్ బయటికి పోతాం. ఆ తల్లి ఎక్కడికెళ్తారు? ఒకళ్ళ ఇంటికెళ్ళి అడిగితే అబ్బబ్బే! మా ఇంట్లో కుదరదంట. అలా 10 ఇళ్ళు తిరిగితే వాష్‌రూమ్‌కి వెళ్ళనివ్వలేదు ఆ మేడమ్‌ని. ప్రకాశం జిల్లాలో. అప్పుడు నా కారులో మళ్ళీ ఆవిడని కూర్చోబెట్టి డ్రైవర్‌నిచ్చి ఊరు చివరికి పంపి, ఆ చీకట్లో పాపం ఆవిడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ తీసుకొచ్చిన రోజులు. అలా ఉన్నటువంటి ధ్యానం ఈ రోజున గుడివాడలో రేపు 16వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటలకి నేను చెప్పే సంగీత నాద ధ్యానం కోసం
రూ. 300 టికెట్ పెట్టారు. టికెట్ ప్రోగ్రామ్ నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అది. నేనెప్పుడు అది వస్తుందని నా జీవితంలో కూడా అనుకోలేదు. విప్లవ ప్రసాద్ గారు కార్యక్రమం పెట్టారు. టికెట్ అంటే 280 పడతారంట సిట్టింగు. ఆల్రెడీ 200 టికెట్లు కొనుక్కున్నారండి. అంటే నా పాటలు, నా ధ్యానం, నా శాకాహార ప్రచారం నాకు ఎంత బహుమానాన్ని ఇస్తుందో చూడండి. ఇంత చిన్న వ్యక్తి. మరి మీలాంటి మహానుభావులు ఈ ధ్యానాన్ని విశ్వసించి స్థిర సుఖాసనం పర్ఫెక్ట్‌గా చేసుకొని ధ్యానం చేసి వాక్క్షేత్రం సరిజేసుకుంటే మరి మీరు ఏ స్థాయిలో ఉంటారో చూడండి. ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్నారు మీరందరూ. ఏదో ఈవేళ నాకు టైం ఇచ్చి నేను చెప్పిన మాటలు ఓ బుడ్డోడు చెప్తుంటే తాత వింటున్నట్టుగా వింటున్నారు గానీ, మీరందరూ చాలా చాలా మహానుభావులని మాత్రం నా విశ్వాసం. మనందరం ఈ క్షణం నుంచి మరింత ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, ఈ చక్కని మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ మాస్టర్‌కి ఈయన ఎంత ప్రేమగానో ఆహ్, ఈ నన్ను ఆహ్వానించి మీ అందరితో కలిసి ఉండే కార్యక్రమాన్ని చేసినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ. ఓకే సార్. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.